అంటే హేళన చేయడం. వీరంతా గొర్రె బిడ్డలు, గొర్రెలు అంటారు. యేసుక్రీస్తు వారు కూడా గొర్రె పిల్లల్ని చంకన పెట్టుకున్నారు. గొర్రెలతో ఎందుకు పోల్చారు? ఆయన గురించి ఆయన చెప్తున్నప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ఆయన ఉపదేశం చేసిన వారుగా ఉన్నారు. యేసు ప్రభు వారు ఎక్కడా గొర్రెలను కాయలేదండి. నేను మంచి కాపరిని అని చెప్పిన దేవుడు, బోధకుడిగా ఉన్నారు. అలాగ ఉపమానాలు తీసుకుంటే చాలా ఉపమానాలు ఉన్నాయి. ఎందుకు గొర్రెనే తీసుకున్నారు అంటే, ఈరోజు అదే పాయింట్ని తీసుకొని క్రైస్తవుల్ని మొత్తం క్రైస్తవ సమాజాన్నే గొర్రె అంటే ఒక చేతకాని వాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా చూసే పరిస్థితి అయితే ఉంది. సాత్వికమైన స్వభావం, దీనమైన స్వభావము, లోబడే స్వభావము. కాబట్టి దేవుడు గొర్రెతో పోల్చారు ఆయన. అసలు యేసు ప్రభు అనుసరించిన విధానమే ప్రారంభం నుంచి మనం చూస్తే ఎక్కడ ఆయన అరుపులు, కేకలు, తిరగబడ్డం, ఆయన సిలువ వేస్తున్నప్పుడు కూడా, ఆయనకు అధికారం ఉన్నప్పటికి కూడా ఆయన మౌనంగా ఉన్నారండి. ఆయన ఎలాగైతే ఒక గొర్రె పిల్ల బలవుతుందో, నశించిపోతున్న ప్రజలకు, నశించిన దానిని వెదకి రక్షించేటట్టుకు మనిషి కుమారుడు వచ్చాడని చెప్పినట్లుగా ఆయన బలై ఆయన వెంబడించేవారు కూడా అలా ఉండాలనేదే ఆయన బోధ అండి.